హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఉదయాన్నే లెగిసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఈలోపు మా పిల్లలైతే అడ్డగాడిదలాగా ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఇంక వాళ్ళ డాడీ ఒక వార్నింగ్ ఇచ్చేసరికి గమ్ముగా ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత ఏంటి గారెలు చూపిస్తున్నా ఎప్పుడు చేశా అనుకుంటున్నారా? మా పైన ఓన్ రంకులు ఇచ్చారండి. ఇంక ఈలోపు ఆకుకూరలు వస్తే గబగబా వెళ్ళి క్యాకేసి మరీ తీసుకుంటున్నాము. ఈ సమ్మర్ అన్నాళ్ళు ఈ విధంగా ఇళ్ళమ్మట వచ్చేది వాళ్ళ దగ్గర తీసుకోవడమే నయము. మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎండిపోతాయి కదా ఆకుకూరలు. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ విధంగా కొనుక్కోవడం నయం. కొత్తిమీరను మాత్రం ఈ విధంగా నేను ఎప్పటికప్పుడు మళ్ళీ కట్టుకుంటాను. ఎందుకు అనుకుంటున్నారా? వాళ్ళు కట్టే కట్టలు అన్ని రకాలు ఉంటాయి కదా, చెత్త చెదారం అంతా ఇదిలించుకొని కట్టుకొని పక్కన పెట్టుకున్నాం అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఈజీగా వాడేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఒక పొయ్యి మీద పప్పు అయితే వేశాను. ఈలోపు మా పిల్లలు ఇల్లు గందరగోళం చేసేస్తున్నారు. ఒక పొయ్యి మీద అన్నం, ఫిష్ ఫ్రై అయితే చేయాలి. మా లంచ్ అయితే ఇది. మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. బై ఫ్రెండ్స్.